శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మంబులకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమార్యుల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారి రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధ్రువుల నుండి సభా విజ్ఞాపనంలోని 12వ కందార్థం. చందం బెరుగక పద్యములెందుకు చేసితివటంచు ఎందరనిననే సందేహించక చేసితి. ఇందుల తప్పుంటే మీరాలివిదిద్దేరనుచు నే చదివితే చెవియొగ్గి వినుచు అందముగా చిత్త మందిట్లు తలపోసి కందార్థమూల మీ ముందర బెట్టితి ఇవి దిద్దేరనుచు నే చదివితే చెవియొగ్గి వినుచు. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు సభా విజ్ఞాపన నుండి ఈరోజు మనము 12వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అయితే క్రిందటి కందార్థములో గొప్ప గ్రంథములైన అప్పకవీయము మొదలగు తెలుగు లక్షణ కావ్యములను, మాఘుము మొదలగు సంస్కృత లక్షణ కావ్యములను చదివి ఎట్టి కవితలోనైనా తప్పులెంచగల మహాకవులకు సరిపడులాగున తప్పులు లేకుండా గ్రంథము వ్రాయనా తరమా. ఈ గ్రంథము నా గురుమూర్తి నా ఊహకు తోపించిన విధముగా వ్రాయడమైనది. ఆకాశ వీధిని పెద్ద పక్షులతో సమానముగా చిన్న పక్షులు ఎగరలేవు కదా అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాం. తదుపరి 12వ కందార్థము సుకవి ప్రశంస. చందం బెరుగక పద్యములెందుకు చేసెదవటంచు ఎందరనినా నే సందేహింపక చేసితి. నిందుల తప్పులుంటే మీరాలివిదిద్దేరనుచు నే చదివితే చెవియొగ్గి వినుచు అందముగా చిత్త మందిట్లు తలపోసి కందార్థములను మీ ముందర బెట్టితి ఇవి దిద్దేరనుచు నే చదివితే చెవియొగ్గి వినుచు. చందంబు అనగా విధానము లేక మార్గము. ఛందశాస్త్రము ఎరగక చదవక పద్యములు పద్య కావ్యములు ఎందుకు చేసితివటంచు ఎందరనినా తెలిసి తెలియని ధోరణిలో, అంటే అనర్హతతో ఛందస్సు వగైరా పద్య నియమము తెలియకుండగా పద్య రచనను ఎందుకు చేసితివి అని ఎంతమంది విమర్శించిన నే సందేహింపక చేసితి. ఎట్టి సందేహము లేక నిర్భయంగా రాయవలసి వచ్చింది. అంటే గురుమూర్తి ఆజ్ఞానుసారము భావమునకు యుక్తికి ఎలాంటి దోషము లేకుండా
ఈ పద్యములను రచించినాడను. అంటే అందులో ఎలాంటి దోషము ఉండదని గ్రంథకర్త యొక్క దృఢ నమ్మకము గనుక ఎలాంటి సందేహము లేక ఈ పద్యములను రచించి, ఇందలి తప్పులుంటే మీరు ఇవి దిద్దేరనుచు, అంటే సాంప్రదాయ విధానమునకు సరిపడనివి ఏమైనా ఉంటే నే చదివితే చెవియొగ్గి వినుచు, నా అభిప్రాయము ఆలోచన విడమర్చి చెప్పడం ద్వారా, అంటే కవిత్వ రచన సాంప్రదాయములో ఉన్న లోపములు ఏమైనా ఉంటే నే చదివితే దిద్దెదరు కదా అని అంధముగా చిత్తమందిట్లు తలపోసి, అంటే స్పష్టంగా ఎట్టి సంకోచం లేకుండా నా మనస్సునందు భావించి కన్నార్థములను మీ ముందర పెట్టితి. కనుక ఈ కన్నార్థములను వ్రాసి మీ ముందర పెట్టితి కనుక ఇవి దిద్దేరనుచు, నే చదివితే చెవి ఎగ్గి వినుచు. నే చదవగా విని పెద్దలైన మీరు ఇందులో ఏవైనా ఎక్కడైనా తప్పులుంటే మీరు దిద్దెదరని నా మనవి అంటూ కృష్ణదేశికేంద్రులు తెలుపుతున్నట్లు మనకు ఈ కందార్థము ద్వారా మరి వివరణను తెలియజేస్తున్నాము. మీరు కూడా ఈ కందార్థ భావమును అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా స్వామి.